హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ద్వారకాస్ కిచెన్. నేను మీ ద్వారకా. ఈరోజు వీడియోలో ఎంతో హెల్తీగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న ఏబీసీ జ్యూస్ని రెడీ చేసుకుందామండి. ఇది చాలా ఆరోగ్యానికి మంచిదన్నమాట. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఈ జ్యూస్లో ఉంటాయి. రోజుకి ఉదయాన్నే ఒక గ్లాస్ తీసుకుంటే మనకి రక్తం అనేది చాలా శుద్ధి అవుతుందండి. అలాగే లివర్ వ్యాధి ఉన్న వాళ్ళు రోజు ఒక గ్లాస్ తీసుకుంటే లివర్ కూడా బాగా శుభ్రపడుతుంది. అలానే ముఖం పైన మంగు మచ్చలు, ఇలాంటి నల్ల మచ్చలు ఏమున్నా, పింపుల్స్ ఏమున్నా కూడా ఈ జ్యూస్ మీరు తీసుకున్నారంటే ఒక నెల రోజుల్లో మంచి రిజల్ట్స్ వస్తుందన్నమాట. ఏబీసీ జ్యూస్ తాగడం వల్ల చాలా రకాల క్యాన్సర్లు మనకి దగ్గరికి రాకుండా ఉంటుందండి. చాలా మంచిదన్నమాట. డైజెస్టివ్ సిస్టమ్ని ఇది మంచిగా బాగు చేస్తుంది. మంచిగా డైజెషన్ అవుతుంది. మంచిగా ఫైబర్ ఉంటుంది కదండి మూడింట్లో, అందువల్ల మనకి డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా బాగుపడుతుంది. ఈ క్యారెట్, బీట్రూట్ అలానే యాపిల్ పైన మనం యాపిల్ తొక్కలు తీయక్కర్లేదండి. ఈ బీట్రూట్కి, క్యారెట్కి బాగా పైన తొక్కంతా తీసేసి నీట్గా కడిగేసుకుని మూడింటిని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. యాపిల్ని కొద్ది గోరువెచ్చని నీళ్ళలో కడుక్కోండి, ఎందుకంటే దీనిపైన వ్యాక్స్ లాంటివి ఉంటుంది కదా, అది వేడి నీళ్ళకి కరిగిపోయి బాగా నీట్గా శుభ్రం అవుతుంది అనమాట. ఇలా ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత మనం దీంట్లో తగినన్ని నీళ్ళు పోసుకోవాలి. అంటే మీకు ఎంత జ్యూస్ కావాలో దాన్ని బట్టి నీళ్ళు యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు. ఇక్కడ నేను 2 క్యారెట్స్ అలానే 1 బీట్రూట్, 1 యాపిల్ తీసుకున్నాను. నాకు కరెక్ట్గా 2 గ్లాసెస్ వరకు జ్యూస్ వచ్చిందనమాట. దాన్ని బట్టి ఆ లెక్క ప్రకారం మీరు తీసుకోండి. ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేసుకుని ఫైన్గా మనం పేస్ట్లా చేసుకుని తర్వాత వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకుంటే మంచిగా జ్యూస్ అవుతుంది. చూడండి, ఇలాగ జ్యూస్ చేసుకున్న తర్వాత ఒక స్టైనర్ పెట్టుకుని దీన్ని మనం బాగా వడగట్టుకోవాలి. ఎక్కడ మనకి పల్ప్ లేకుండా. ఒకవేళ మీరు పల్ప్తో తాగాలనుకుంటే కనుక అలా కూడా తాగొచ్చండి. కానీ పల్ప్తో తాగడం కష్టం అనుకునే వాళ్ళు మాత్రమే ఇలాగా మనం జ్యూస్ వడగట్టుకోవాలి. లేకపోతే పల్ప్తో తీసుకుంటే ఇంకా మంచిదన్నమాట. సో ఇలాగా మనం జ్యూస్ వడగట్టేసుకున్న తర్వాత 1 లెమన్ యాడ్ చేసుకోవాలి. ఇలా రోజుకో లెమన్ తీసుకోవడం వల్ల మన శరీరంలో మంచి సి విటమిన్ చేరుతుందండి. ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా పెరుగుతుందన్నమాట. ఇలా లెమన్ యాడ్ చేసిన తర్వాత దీంట్లో హనీ యాడ్ చేసుకోండి. మరి ఓవర్గా హనీ కూడా యాడ్ చేసుకోకూడదండి. ఇక్కడ నేను 2 గ్లాసెస్కి 3 స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు 4 స్పూన్స్ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతకు మించి యాడ్ చేయకండి. అంటే 1 గ్లాస్కి 2 స్పూన్ల చొప్పున యాడ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం గ్లాసెస్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతే, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి జ్యూస్. సో ఈ జ్యూస్ మీరు కూడా ట్రై చేయండి. దీని బెనిఫిట్స్ ఏంటో ఒక నెల రోజుల్లో మీకే తెలుస్తుంది అనమాట. అంటే ముఖం పైన ఉన్న ప్రతి పింపుల్, ప్రతి మచ్చ కూడా పోతుంది. మంగు మచ్చలు కూడా చాలా వరకు క్లియర్ అయిపోతాయి అన్నమాట. మీరు రెగ్యులర్గా తీసుకున్నా కూడా, అంటే 1 మంత్ కంటే మించి తీసుకున్నా కూడా చాలా మంచిదన్నమాట. సో ఇలాంటి హెల్దీ అయిన ఈ జ్యూస్ మీరు కూడా ప్రిపేర్ చేసి హెల్దీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి హెల్త్ రెసిపీస్ కోసం మన ద్వారకాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరలా మంచి వంటతో మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.